మహాలక్ష్మి పథకంలో 290 కోట్ల ప్రయాణాల ద్వారా 10,000 కోట్ల రూపాయలను మహిళా సోదరిమణులు ఆదా చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరిమణులకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 24 గంటల లోపు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 290 కోట్ల ప్రయాణాల ద్వారా 10,000 కోట్ల రూపాయలను మహిళా సోదరీమణులు ఆదా చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ సంస్థ జూబ్లీ బస్ స్టేషన్లో మహిళా సోదరీమణులను సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో ఎమ్మెల్యే హాజరై మహిళా సోదరీమణులను సన్మానించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల దీవెనలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, వారి సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తారన్నారు. అందుకే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, మహిళలు బస్సులలో ఉచిత ప్రయాణం చేయడమే కాకుండా ఆర్టీసీ సంస్థకు బస్సులను అద్దెకు ఇచ్చే స్థాయికి తీసుకువస్తున్నారని, మహిళలను మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్ అభివృద్ధికి కూడా ప్రణాళికలు తీసుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు మన శ్రీ గణేష్ గారిని ప్రసంగించాల్సిందిగా మనవి చేస్తాం. రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత గారికి, డిప్టీ రీజనల్ మేనేజర్ సరస్వతి గారికి, జూబ్లీ బస్ స్టేషన్ మేనేజర్ రవీందర్ గారికి, ఇక్కడున్న ఈ యొక్క స్టేషన్లో ఉన్న అందరూ ఆర్టీసీ సిబ్బందికి, అదే మాదిరిగా ఇక్కడ ఇచ్చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, మీడియా మిత్రులకి, మా అక్క చెల్లెలకి, మా అన్న తమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మా అక్క చెల్లెలు మా అమ్మలే, వారు ప్రయాణించినందుకే ఈ 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభమైంది. ఆర్టీసీకి లాభం అంటే గతంలో ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఎంతో నష్టంలో ఉంది ఆర్టీసీ, ఏమవుతుందో ఈ యొక్క సంస్థల మీకు ఉపాధి ఉంటుందో పోతుందన్న భయం నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని లాభాల్లో నడిపిస్తున్నారంటే దానికి ముఖ్యంగా మీరందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మి మీరు ఓట్లేసి వారికి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదించినందుకే వారు మీకు సేవ చేయగలుగుతారు. ఈరోజు రాష్ట్రం అంతటా సంతోషంగా ఉండరు, ప్రతి ఒక్క వర్గం సంతోషంగా ఉండరు. ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు, బస్సులకు కూడా ఓనర్ ఎవరు చేసిరమ్మా? మొన్న మీరు టీవీలలో చూసిరుగా, 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలని ఒక సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. కావున వారికి మీ అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతున్నాను. మోడ్రన్ బస్ స్టేషన్తో పాటు ఇక్కడ కూడా ప్రయాణికులకు కొంచెం బస్సులు అవసరం ఉంది. ఆ బస్సులు కూడా మా కంటోన్మెంట్ ఉన్న అక్కా చెల్లెలు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ నుంచి, సర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి, లేకుంటే మెప్మా డిపార్ట్మెంట్ నుంచి బస్సులు కొనిపించి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చి వాళ్ళని కూడా ఓనర్లు చేయాలని కూడా అడగడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వారు చెప్పారు, ఖచ్చితంగా ఆ బస్సులలో కూడా ఇలా కొనిచ్చి కంటోన్మెంట్ల మహిళలను కూడా కోటీశ్వర్లు చేస్తా అన్నారు. 290 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకురంటే ఇది ఎంత అవసరమో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇందాక అందరు చెప్పారు, ఇద్దరు కూడా డిప్యూటీ మేనేజర్ వాళ్ళిద్దరు జిల్లా పెద్దలు ఇద్దరు కూడా ఏం చెప్పారు, ఎక్కడన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, బంధువులను కలవాలన్నా, హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా ప్రతి దగ్గర ముందు పైసలు కట్టాల్సింది. పైసలు లేకనో టైం లేకనో పోకపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఉచితంగా అనగానే మన ఇంట్లో కూడా పంపిస్తారు, మన అమ్మ నాయనలు కూడా కావచ్చు, ఇంట్లో అత్తగారు కూడా సరే పోయిరామని చెప్పడంతో అందరూ యాత్రలు కూడా చేసి వస్తారు. మీరు బాగుండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటే, సమాజం బాగుంటే రాష్ట్రం అంతా బాగుంటుంది. కాబట్టి మహిళల పేరు మీదనే అన్ని పథకాలు అమలు చేయడం,
మహిళలకే పెద్దపీట వేస్తున్నారు. మీరు గృహలక్ష్మి అయినా మీరే, మహాలక్ష్మి అయినా మీరే. మహాలక్ష్మి ఇందిరమ్మ పేరు మీద అన్ని ప్రోగ్రాంలు పెట్టి ఇందిరమ్మ క్యాంటీన్ కూడా పెట్టిస్తారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.